నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డుకు మరింత గుర్తింపు తీసుకొచ్చే కీలక కార్యక్రమం జరిగింది. గ్రామ దేవత ఇరుకల పరమేశ్వరి అమ్మవారి ఆలయం సమీపంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు తరహాలో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అభివృద్ధి చేస్తామని, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సూచించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, గణేష్ ఘాట్ వద్ద ఆర్చిల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. नमस्कारं सर्वदेवी देवताभ्यो नमो नमः। श्रीमन्महादेवतागतैष्ठां देवताभ्यो नमो नमः। सहस्रीर्षा वृषः सहस्रा सहस्रपाद तपों विश्वं चतुष्पदी ओम शांति शांति। सहस्रमणिमो देवी सहस्राशतकृता शतवां प्रियां देवीनां सर्वेश्वरा नमोस्तुते। महादेवदेवी शान्तिं सुवर्णरजतस्रजां चन्द्रां धृणमयीं लक्ष्मीं जातवेदोममावह तां मावह जातवेदो लक्ष्मीं मनपरामिनीं यश्यां हिरण्यविन्देयं घामस्वां पूषाणहं अस्तुभस्वां प्रथमस्यां भक्तिनाथप्रभोजिनीं श्रीमहागणाधिपत्यदेवताभ्यः वास्तुदेवताभ्यः सकलदेवताभ्यः नानाविधा प्रेमरब्रह्मणेषु समर्पयामि नारिकेलकदलीफलं मालिकां समर्पयामि। ओम तच्छं योरावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्नः ओम शांति शांति शांति। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि समर्पयामि अस्ति आजीवनके शुद्धात्मकार्यानुकूलितावते प्रदकिताफलसिद्ध्यर्थं सम्पूर्ण धनग्रह प्रसाद सिद्ध्यर्थं गणेश महागणपत्यो परिपूर्ण धनग्रह प्रसाद सिद्ध्यर्थं महागणपति देवी देवताभ्यो नमो नमः। गणेश शारदा गुरुभ्यो नमः। श्री गुरु परब्रह्म देवी देवता द्रवं द्रव నెల్లూరు గ్రామ దేవత ఇరుగాళమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో ఏదైతే ఆ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో ఎన్టీఆర్ గారి కాంస్య ఏర్పాటుకి ఈరోజు నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ఇక్కడ విగ్రహం ఉన్నా కూడా ఆ విగ్రహం పూర్తిగా ఒరిగిపోయే పరిస్థితి. అందుకనే ఒక మంచి స్థానంలో ప్రజలందరూ కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఆ యొక్క ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పని ఆలోచన చేసి అటు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశాం. అది త్వరలోనే పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి మాట ఇస్తూ, ఇదే కాకుండా ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఉందో, గణేష్ ఘాట్ ఉందో, ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ అభివృద్ధికి శక్తివంచంగా కృషి చేస్తామని, ఏదైతే గణేష్ ఘాట్ దగ్గర ఆర్చిల నిర్మాణానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. నూడా సహకారంతో అది పూర్తిగా సాకారమైంది. త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో అనేక రకాల కార్యక్రమాలకి ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ అభివృద్ధికి అన్ని రకాల ప్రయత్నాలు స్థానిక శాసనసభ్యుడిగా అటు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, మరో మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర గారు, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నగర మేయర్ దేవరకొండ సుజాత గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇంకా కూడా దీన్ని ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు నెక్లెస్ రోడ్ కట్టేటప్పుడు సీతారెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. నేను పోయి ఆయన ఇంటికి పోయి అడిగితే, ఏమన్నా చేసుకో, నేను ఫుల్ సపోర్ట్ నీకు ఇస్తాను, దీంట్లో రాజకీయాలు వద్దు, అభివృద్ధి కావాలి అనేటువంటి చెప్పినటువంటి ఒక మంచి ఎమ్మెల్యే నా సోదరు సీతారెడ్డి గారు. ఆ రోజు నారాయణ గారి సహకారంతో దీన్ని హైదరాబాద్ తరహాలో ఒక నెక్లెస్ రోడ్ రావాలని ఆ రోజు కష్టపడటం జరిగింది. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్
దాంట్లో భాగమైనటువంటి గణేష్ ఘాట్ అవతల మేము ఓడిపోవటం, ఆ రోజు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం, మా శ్రీధర్ వచ్చి కొన్ని ఆయన శక్తివంతం లేకుండా కొన్ని రోడ్లు వేయించడం, దీన్ని డెవలప్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి ఆయన కోరికే ఈ రోజు ఇక్కడ రోడ్లన్నీ పగిలిపోంటే కూడా ఆ రోజు శ్రీధర్ రెడ్డి గారు అనగానే ఇక్కడ మళ్ళీ కొత్తగా రోడ్లు వేయించాం. మంచి కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు. అదే రకంగా ఇక్కడ ఒక ఆర్చి వస్తుంది, ఆడొక చిన్న ఆర్చి వస్తుంది. పెద్ద ఆర్చి వస్తే దాన్ని ఎమ్మెల్యే గారు గణేష్ గారి టైప్ లో వేరేగా మార్చమన్నారు. అది కూడా చేస్తాం. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనేది ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లాగా మా శ్రీధర్ చేస్తాడని నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ఫండ్స్ రాబోతున్నాయి, తప్పకుండా చేయగలిగేటువంటి సమర్థుడు మా శ్రీధర్ రెడ్డి గారు. అందుకే మంత్రి నారాయణ సహకారంతో ఇన్ని కూడా డెవలప్ చేస్తాం. అదే రకంగా ఇంకో మంత్రి రామారెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకొక ఎంపీ బేదా మస్తాన్ రావు గారు, ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు బేదా రవిచంద్ర గారి సహకారంతో, ముఖ్యంగా మా సోదరుడు ఎమ్మెల్యే ఏది చెప్తే కూడా చేస్తుంది ఈ డెవలప్ కి. ఆయనకు పూర్తిగా సహకరిస్తామని నెల్లూరు ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నెక్లెస్ రోడ్లు దీంట్లో భాగమైన గణేష్ ఘాట్ ని అందంగా తీర్చిదిద్ది కొంత శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో చేస్తామని కూడా తెలియజేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.